వెల్కమ్ బ్యాక్ టు సీఎంఏ తెలుగు. సో, సీఎంఏ తెలుగు ఛానల్‌లో మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నామంటే, సప్లై ఆఫ్ జీఎస్టీ గురించి డిస్కస్ చేస్తున్నాం. దానిలో ఇంట్రడక్షన్ టాపిక్స్ అయిపోయినాయి. యాస్ వెల్ యాస్ షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2 కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో, షెడ్యూల్ 2లో మనం లాస్ట్ టాపిక్‌లో ఉన్నాం అనమాట. షెడ్యూల్ 2లో సో, షెడ్యూల్ 2లో ఏం చెప్తున్నారు అంటే, ఏ సప్లైని సర్వీసెస్ అంటారు అండ్ ఏ సప్లైస్‌ని గూడ్స్ అంటారని షెడ్యూల్ 2 చెప్తుంది. సీజీఎస్టీ యాక్ట్. సో, సీజీఎస్టీ యాక్ట్ మనకి షెడ్యూల్ 2లో వేటిని గూడ్స్ అంటారు, వేటిని సర్వీస్ అంటారని చెప్తున్నారనమాట. అలా అయితే మనం షెడ్యూల్ 2లో లాస్ట్ టాపిక్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. అది ఏంటంటే సప్లై ఆఫ్ గూడ్స్ అంటే సప్లై ఆఫ్ ఫుడ్ ఆర్ ఎనీ అదర్ ఆర్టికల్స్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఇది లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేశామనమాట. అంటే ఇది కాంపోజిట్ సప్లై అనమాట. సో, దీంట్లో ఏంటంటే మనకి సర్వీసెస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. యాస్ వెల్ యాస్ గూడ్స్ పోర్షన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుందనమాట. సో, ఇక్కడ ఫుడ్డు సప్లై చేస్తున్నారు. యాస్ వెల్ యాస్ ఎయిర్ కండిషనర్ ఫెసిలిటీ అనేది కూడా సప్లై చేస్తున్నారనమాట. అంటే ఏంటి? సప్లై ఆఫ్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి మనకి ఇక్కడ 2 జరుగుతున్నాయి. సో, దీన్ని మనం ఏమంటామంటే కాంపోజిట్ సప్లైలో ఒక పార్ట్ అనమాట. ఇది వర్క్స్ కాంట్రాక్ట్ ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేశాము. అండ్ ఇంకో లాస్ట్ టాపిక్ షెడ్యూల్ 2లో బ్యాలెన్స్ ఉండిపోయింది. సప్లై ఆఫ్ గూడ్స్ బై ఎనీ అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆర్ బాడీ ఆఫ్ పర్సన్స్ టు ఏ మెంబర్స్ thereof ఫర్ క్యాష్ ఆర్ ఫర్ డిఫర్డ్ పేమెంట్ ఆర్ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ అంటే ఏంటంటే, మనకి ఏవైతే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఉంటాయి కదండీ! ఆర్ అసోసియేషన్స్ ఉంటాయి కదండీ! రిజిస్టర్ కాకుండా ఉన్న అసోసియేషన్స్‌ని అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్స్ అంటాము. అలాగే బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ అలా బాడీ ఆఫ్ పర్సన్స్ అంటాం కదండీ! వాటిలో ఉన్న మెంబర్స్. సో, ఈ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కావచ్చు ఆర్ బాడీ ఆఫ్ పర్సన్స్ కావచ్చు ఏం చేస్తున్నారంటే 2 కూడా అన్ఇన్కార్పొరేటెడే అనమాట. వాళ్ళు సప్లై చేస్తున్నారనమాట. ఎవరికి చేస్తున్నారంటే మెంబర్స్‌కి చేస్తున్నారు. సో, వాళ్ళ మెంబర్స్‌కి చేయొచ్చు ఆర్ వేరే అదర్ మెంబర్స్‌కి చేయొచ్చు. అంటే ఏంటి వాళ్ళ అసోసియేషన్స్‌లో ఉన్న మెంబర్స్‌కి చేయొచ్చు ఆర్ వేరే బయట అదర్ మెంబర్స్‌కైనా చేయొచ్చనమాట. అంటే రిలేటివ్ పర్సన్స్‌కి చేయొచ్చు, అన్‌రిలేటెడ్ పర్సన్స్‌కి చేయొచ్చు అని. ఫర్ క్యాష్‌కి చేయొచ్చు ఆర్ డిఫర్డ్ పేమెంట్‌కి చేయొచ్చు. డిఫర్డ్ పేమెంట్ అంటే ఏంటంటే మనకి కంటిన్యూయస్‌గా పేమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. లైక్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఎలా అయితే పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటామో అలాగా. సో, ఇక్కడ సప్లై ప్రొవైడర్ ఎవరంటే సర్వీస్ ప్రొవైడర్ ఎవరు అంటే మనకి ఈ అసోసియేషన్ కావచ్చు ఆర్ బాడీ ఆఫ్ పర్సన్స్ కావచ్చు వీళ్ళు మనకి సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు సప్లై చేస్తున్నారు గూడ్స్‌కి సంబంధించి. అలాగే సర్వీస్ రిసీవర్ ఎవరు అంటే మెంబర్స్ అనమాట. అండ్ కన్సిడరేషన్ తీసుకొని ఫర్ క్యాష్ మనకి డిఫర్డ్ పేమెంట్‌లో అయినా చేయొచ్చు ఆర్ డైరెక్ట్ సింగిల్ పేమెంట్‌లో లంసమ్ పేమెంట్ అయినా చేయొచ్చనమాట. ఆర్ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్ అంటే మనకి కైండ్‌లో ఇవ్వొచ్చనమాట. ఏదైతే అమౌంట్ ఉంటుందో, కన్సిడరేషన్ ఉంటుందో, ఆ కన్సిడరేషన్ అమౌంట్ అనేది మనకి కైండ్‌లో ఇస్తారనమాట. సో, ఇక్కడ సప్లై అనేది కన్సిడరేషన్ ఇన్వాల్వ్ అయింది. షెడ్యూల్ 2 ట్రాన్సాక్షన్ అనమాట. సో, ఇదే టాపిక్ కన్సిడరేషన్ లేదు అంటే షెడ్యూల్ 1లోకి వెళ్ళిపోతుంది. సో, షెడ్యూల్ 1 ట్రాన్సాక్షన్‌లో ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు. దానికి సంబంధించి చూద్దాము. ఏ క్లబ్ హ్యాస్ ఓపెన్డ్ అప్ ఏ షాప్. సో, మనకు ఒక క్లబ్ ఉందనమాట. క్లబ్ ఏం చేసిందంటే ఒక షాప్ ఓపెన్ చేసింది. సో, ద మెంబర్స్ కెన్ పర్చేస్ వేరియస్ గూడ్స్ ఫ్రమ్ సచ్ షాప్. సో, ఇక్కడ ఏం జరిగిందంటే క్లబ్‌లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ షాప్ నుంచి పర్చేసెస్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఏ సప్లై ఆఫ్ గూడ్స్. సో, దాన్ని ఏమంటారంటే సప్లై ఆఫ్ గూడ్స్ అని చెప్పారనమాట. A local association supplies teas and snacks to its members during its meeting for a nominal payment. It is also a supply of goods. సో, ఇంకో ఎగ్జాంపుల్ అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమో క్లబ్ ఏం చేసిందంటే ఒక షాప్ ఓపెన్ చేసిందనమాట తన ఆర్గనైజేషన్‌లో. అండ్ ఆ క్లబ్ యొక్క మెంబర్స్ అక్కడ షాప్‌లోంచి పర్చేస్ చేసి యూజ్ చేసుకుంటున్నారు. సో, ఆ ట్రాన్సాక్షన్‌లో ఏం జరిగిందంటే సప్లై ఆఫ్ గూడ్స్ జరిగిందని చెప్పారు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లోకల్ అసోసియేషన్ ఉంది. అండ్ లోకల్ అసోసియేషన్ ఏం చేస్తుందంటే మనకి టీ అని, ఇంకా స్నాక్స్ అని కొన్ని మనకి సప్లైస్ చేస్తుందనమాట. వాళ్ళ మెంబర్స్‌కి ఎవరైతే ఉన్నారో అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళకి సప్లైస్ చేస్తుంది. అండ్ చిన్న నామినల్ అమౌంట్ అనేది పేమెంట్‌గా ఛార్జ్ చేస్తుందనమాట. టీ అయితే ఏదైతే సప్లై చేశారో, స్నాక్స్ ఏదైతే సప్లై చేశారో దానికి సంబంధించి నామినల్ పేమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో, ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా? సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుందా? అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే సప్లై ఆఫ్ గూడ్స్ అనమాట.
సో అదనమాట మనకి దీంతో మనకి స్కెడ్యూల్ 2 కంప్లీట్ అయిపోయింది. సో టోటల్‌గా స్కెడ్యూల్ 2లో ఏమేం టాపిక్స్ డిస్కస్ చేశాము అంటే, ఏ టాపిక్స్ గూడ్స్ అవుతాయి, యాస్ వెల్ యాస్ ఏ టాపిక్స్ సర్వీసెస్ అవుతాయని చెప్పి మనం డిస్కస్ చేశాము. సో సప్లై ఆఫ్ గూడ్స్ అంటే ఏంటి అంటే మనకి ఏదైతే మనకి టైటిల్ ఇన్ గూడ్స్ ఉంటుందో, గూడ్స్‌కి సంబంధించి టైటిల్, ఓనర్‌షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయటం అనమాట. రిసీవర్‌కి ట్రాన్స్ఫర్ చేయటం. సో ఒకవేళ రిసీవర్ మనకి ఇక్కడ టైటిల్ కాకుండా ఓన్లీ యూసేజ్ ఒకటే తీసుకున్నాడనుకోండి, రైట్ టు యూజ్ అనేది తీసుకున్నాడనుకోండి రిసిపియంట్. సో అప్పుడు సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. మనకి బిల్డింగ్‌కి కావచ్చు, కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్‌కి కావచ్చు, వీటన్నిటికి కూడా మనకి ఏం జరిగింది అంటే సప్లై ఆఫ్ సర్వీసెసే జరిగినాయి. సో ఇక్కడ ఎందుకంటే అక్కడ ఓన్లీ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ కాంప్లెక్స్ అని అదని ఇదని చెప్పారనమాట. సో దీంతో స్కెడ్యూల్ 2 కంప్లీట్ అయిపోయింది. రేపు క్లాస్‌లో మనం నెగెటివ్ లిస్ట్ అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe to my channel CMA Telugu.